దత్తుడే, వాడు దత్తుడే, దత్తుడే బాబా. సాయి 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 అంటే సర్వానికి అతీతుడు సాయి. ఈ సాయి 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 అంటే సర్వానికి అతీతుడు సాయి, వాడే సాయి. ఓం శ్రీ సాయిరాం సాయిరాం సాయిరాం. రామ్ 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 రామ్. సాయిరాం 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 సాయిరాం. శ్రీ సాయిరాం. ఓం సాయిరాం. ఓం సాయి. ఓం సాయి. జయ సాయి. జయ జయ సాయి. ఓం సాయి. జై సాయి. జై జై సాయి. ఓం రామ్. ఓం రామ్. ఓం రామ్. ఓం రామ్. తులసీదాస్ గారు అన్నారు, రామ అని 2 అక్షరాలు అక్కర్లేదు, రామ్ అని అక్షరన్నర పలికేయండి సరిపోతున్నాడు. రామ అని అక్కర్లేదు, రామ్ 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 చాలా ఉన్నాడు. ఓం రామ్. ఓం రామ్. ఓం రామ్. ఓం రామ్. ఓం సాయి. ఓం సాయి. శ్రీ సాయి. జై సాయి. జై జై సాయి. ఓం సాయి. ఓం అక్షరం, శ్రీ అక్షరం ఇవన్నీ తక్కువ అనుకోండి, బీజాక్షరాలు. ఏం అక్షరాలు? బీజాక్షరాలు పలికేటప్పుడు చాలా మెలకుగా పలకాలి. ఓం సాయి. శ్రీ సాయి. జయ సాయి. జయ జయ సాయి. అంటే మనం ఏం చేయాలంటే సాయిబాబా రూపాన్ని ఆరాధిస్తూ నామాన్ని స్మరించుకుంటూ అక్కడ ఉండిపోకూడదు. నెమ్మదిగా ఆ బాబా పాదాలను పట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోవాలి? మన హృదయంలో ఉన్న తత్వం దగ్గరికి వెళ్ళిపోవాలి. ఆ రూపాన్ని పట్టుకోవాలి, ఆ నామాన్ని పట్టుకోవాలి. పట్టుకుని ఏం చేయాలి? మన హృదయంలోకి మనం వెళ్ళిపోవాలి. ఆ రూపాన్ని విడిచిపెట్టొద్దు, మనం నామాన్ని విడిచిపెట్టొద్దు, ఆ పాదాలను విడిచిపెట్టొద్దు. అది అట్లా ఆసరాగా తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోవాలి? మన హృదయంలోకి, మన ఇంటికి మనం వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళిపోవాలి? మన నిజమైన ఇంటికి మనం వెళ్ళిపోవాలి.